సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చాలా మంది గైస్ నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తారు అండ్ అంతేకాకుండా యూట్యూబ్లో చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో అదేంటి అంటే, అన్న మేము యూట్యూబ్ నుంచే డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్లోనే అప్లోడ్ చేయొచ్చా అని చెప్పేసి కొంతమంది అయితే అడుగుతున్నారు. అన్న మేము యూట్యూబ్ నుంచే డౌన్లోడ్ చేసుకొని దాన్ని క్లిప్స్గా కట్ చేసుకొని మేము షార్ట్గా కావచ్చు లేకపోతే వీడియోలో కనుక అప్లోడ్ చేసుకుంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి అయితే కొంతమంది అడుగుతున్నారు. అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే, అన్న మేము యూట్యూబ్ నుంచే డౌన్లోడ్ చేసుకొని చిన్న చిన్న క్లిప్స్కి అయితే కట్ చేసుకొని మా ఓన్ వీడియోలో అప్లోడ్ చేసుకోవచ్చా అని చెప్పేసి కొంతమంది అయితే అడుగుతున్నారు గైస్. ఓకేనా? సో ఈరోజు ఏంటంటే, ఈ 3 రీజన్స్ ఎవరైతే నాకు అడిగారో వీటన్నిటికి సంబంధించిన డౌట్స్ అన్నీ కూడా ఈరోజు గైస్ నేను ఈ వీడియోలో అయితే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో దయచేసి గైస్ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో చాలామంది ఏమనుకుంటారు అంటే, అన్న నాకు అంతా తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు. బట్ గైస్ లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీ అర్థమవుతుంది. మీకు తెలియని ఇన్ఫర్మేషన్ కూడా ఈరోజు గైస్ నేను ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ మీరు యూట్యూబ్ నుంచే డౌన్లోడ్ చేసి యూట్యూబ్లోనే అప్లోడ్ చేశారనుకోండి. సో అది ఏ విధంగా సరే కంప్లీట్ క్లిప్ అవ్వచ్చు, లేకపోతే క్లిప్ వైజ్గా కట్ చేసుకోవచ్చు, లేకపోతే క్లిప్స్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఓన్ వీడియోలో అప్లోడ్ చేసినా సరే మీకు టోటల్గా 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్ ఫేస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్, అండ్ సెకండ్ వచ్చేసి కాపీరైట్ స్ట్రైక్, అండ్ థర్డ్ వచ్చేసి రీయూజ్డ్ కంటెంట్. గైస్ మోస్ట్ ఆఫ్ ది వరకు ఏంటంటే మీకు రీయూజ్డ్ కంటెంటే ఎక్కువ వస్తుంది. బట్ రేర్ కేసెస్లో మాత్రమే కాపీరైట్ క్లెయిమ్ అండ్ కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తూ ఉంటుంది గైస్. ఓకేనా? బట్ ఈ 3 రీజన్స్ వల్ల మనం ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తామనేది ఇప్పుడు గైస్ కొంచెం మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానివల్ల మీకంటూ క్లియర్ కట్ నాలెడ్జ్ అయితే దొరుకుతుంది గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ మీకు కనుక కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది అనుకోండి, సో అక్కడ వీడియో కింద మనకు క్లియర్గా కనిపిస్తుంది ఈ వీడియోకి కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది అని చెప్పేసి. సో దానివల్ల ఏంటంటే ఆ వీడియోని మీరు ఎడిట్ చేస్తారా లేకపోతే డిలీట్ చేస్తారా అనేది మీ ఇష్టం. సో ఎడిట్ చేసినా డిలీట్ చేసినా సో కాపీరైట్ క్లెయిమ్ ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఓకేనా? బట్ ఇఫ్ ఇన్ కేస్ మీకు కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది అనుకోండి, ఆ వీడియో కింద మీకు క్లియర్గా కనిపిస్తుంది కాపీరైట్ స్ట్రైక్ వచ్చిందని. సో దాన్ని ఎడిట్ చేయడం కుదరదు కాబట్టి సో ఆ వీడియోని మీరు డిలీట్ చేసుకోవచ్చు. సో డిలీట్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. బట్ గైస్ ఒకవేళ మీకు కనుక రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందనుకోండి, సో దాన్ని గైస్ సాల్వ్ చేయడం కష్టం. ఎందుకంటే రీయూజ్డ్ కంటెంట్ అనేది ఏ వీడియోకి వచ్చింది, ఎందుకు వచ్చిందని చెప్పేసి ఎక్కడ కూడా క్లియర్గా మెన్షన్ అయ్యి ఉండదు. జస్ట్ యూట్యూబ్ మెన్షన్ చేస్తుంది అంటే మీకు నోటిఫికేషన్ పంపిస్తుంది జస్ట్ మీకు రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది అని చెప్పేసి. బట్ ఏ వీడియోకి వచ్చింది, ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఎక్కడ కూడా యూట్యూబ్ మెన్షన్ చేయదు. సో దానివల్ల గైస్ మీరు ఏ వీడియోని డిలీట్ చేయాలి, అసలు ఏ వీడియోని ఎడిట్ చేయాలని చెప్పేసి మీరు కన్ఫ్యూజన్లో అవుతారు. ఒకవేళ గైస్ మీరు 10 వీడియోస్లో క్లిప్స్ తీసుకొచ్చుకుంటే యాడ్ చేశారనుకోండి, ఆ 10లో ఒక్కదానికి మాత్రమే రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది అనుకోండి, సో మీరు ఏ వీడియోలో రీయూజ్డ్ కంటెంట్ వచ్చి మీకు తెలియదు కాబట్టి అలాంటప్పుడు గైస్ మీరు 10 వీడియోస్ డిలీట్ చేస్తారు. వచ్చింది ఒక వీడియోకి కానీ మీరు డిలీట్ చేయాల్సింది 10 వీడియో డిలీట్ చేయాల్సి వస్తుంది. సో అందుకే గైస్ నేను చెప్పేది ఏంటంటే, దయచేసి యూట్యూబ్ నుంచే డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో దయచేసి అప్లోడ్ చేయకండి. అది కంప్లీట్ అయినా సరే, క్లిప్స్ అయినా సరే, మీ ఓన్ కంటెంట్లో క్లిప్స్ అయినా సరే కానీ దయచేసి గైస్ యాడ్ చేయకండి. ఒకవేళ గైస్ మీకు రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందనుకోండి, మీ ఛానల్ కనుక మానిటైజేషన్ అయ్యి ఉంటే మీ మానిటైజేషన్ డిసేబుల్ చేస్తుంది. అంటే కంప్లీట్గా ఏదైతే రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందో దాన్ని తొలగించేంత వరకు మీరు యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేసుకోవడం అనేది కుదరదు. ఎప్పుడైతే మీరు దాన్ని రిమూవ్ చేసుకుంటారో అప్పుడే మళ్ళీ మీరు రీఅప్లై చేసుకొని యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేయడం అయితే స్టార్ట్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా? నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మైండ్లో పెట్టుకొని మీరైతే ఓన్ కంటెంట్ చేయండి గైస్. ఓకేనా? సో నేను ఒకటే చెప్తాను, మీరు ఎప్పటి వరకు అయితే ఓన్ కంటెంట్ చేసి ఓన్గా ఎడిట్ చేసి ఓన్గా అప్లోడ్ చేస్తారో అప్పటి వరకు గైస్ యూట్యూబ్లో ఎన్ని అప్డేట్స్ వచ్చినా, ఎన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చినా మీ ఛానల్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ ఒకవేళ మీరు యూట్యూబ్కి విరుద్ధంగా ఏ ఒక్క చిన్న పని చేసినా, ఒక చిన్న మిస్టేక్ చేసినా ఎప్పటికైనా సరే యూట్యూబ్కి దొరుకుతారు. అప్పుడు ఛానల్ కంప్లీట్గా టర్న్ అయ్యే ఛాయిస్ అయితే ఎక్కువ ఉంటాయి గైస్. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సో మీకు ఇలాంటి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేస్తే సో దానికి సంబంధించిన సపరేట్ వీడియో తీసుకొచ్చి మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను గైస్. ఓకేనా?